తేనెలలకు దాజి తీయని పదాలు. 2026వ నూతన సంవత్సర సందేశం. 6 నెలలు కావస్తున్నది. సందేశ సారం ఇంకిపోక ముందే మరొక మారు ఆ రుచిని పొందుదాం. ఆత్మ యొక్క సింహాసనం మన హృదయం. దాన్ని పసివాని హృదయంలా ఉంచుదాం. వారు ఆధారాలు అడగకుండా విశ్వసిస్తారు, లెక్కలు వేయకుండా ప్రేమిస్తారు, రేపనేది తెలియకుండా వర్తమానాన్ని ఆస్వాదిస్తారు, జ్ఞాపకాలు లేకుండా క్షమిస్తారు, ఏమీ ఆశించకుండా ఇవ్వగలుగుతారు, సిగ్గుపడకుండా ఏడవగలుగుతారు, కారణం లేకుండా నవ్వగలుగుతారు. అయితే ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు అనేక పరిస్థితులు ఎదురై నిరాశ నిస్పృహలు హృదయం చుట్టూ ఘనీభవించి అమాయకపు స్థితి దూరమవుతుంది. హాని కలగకుండా కాపాడుతున్న ఈ అమాయకపు హృదయాన్ని తిరిగి పొందుదాం. ఈ స్థితిపైనే జీవితానందం ఆధారపడి ఉంది. ఈ స్థితిని పొందగలిగితే అసాధారణమైనదేదో జరుగుతుంది. పసివాని స్వభావాన్ని తిరిగి పొందే విధంగా ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. ఎవరు ఏమి అన్నారనే వాటిని మరిచేందుకు హాయిగా ఏడ్చేసి గత చేదు జ్ఞాపకాలను కడిగేసుకుందాం. కేవలం పంచుకోవటం కోసం సేవ చేద్దాం. గొప్పతనం లేదా గుర్తింపు కోసం చేసే సేవ మనకొద్దు. ఇకపై ఏదైనా పొందాలని విషయాలను పక్కన పెట్టి మనలోనే ఉంటూ మనల్ని విడిచిపెట్టక ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండే దివ్య శిశువు బహిర్గతమయ్యే వరకు నిరీక్షిస్తూ విశ్వాసంతో సాధన చేస్తానని దీక్ష పూనుదాం.